శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 11 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం క్రాంతి కళ్యాణ వేదిక, మినీ బైపాస్ రోడ్, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. బైబిల్ తెరవండి. ఈ దిన వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం ద్వారా ప్రభు దర్శిస్తూ ఉన్నారు. జెర్మియా చాప్టర్ 31 వర్స్ 34లో 5th లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నాను చూడండి. 5వ లైన్, 34వ వచనంలో 5వ లైన్. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. దేవునికి మహిమ కలుగును గాక. నేను చదువుతున్నాను, నాతో కూడా మరలా చదవండి మీరు కూడా. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. దేవా, నేను పాపిని, నన్ను క్షమించు అని అడుగుతున్నావు. నువ్వు చేసిన తప్పిదాలు, నీ పాపాలు నీకు తెలిసే ఉన్నాయి. నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి భయపడుతున్నావేమో. లేకపోతే నేను ఎలా దీవించబడతానో, నేను ఇన్ని పాపాలు చేశాను, నేను తెలుసు తెలియక తప్పు చేశాను, నేను దేవునికి విరోధంగా జీవించాను, నా బ్రతుకులో నాకు దేవుడు ఎలా మాట్లాడతాడని అడుగుతున్నావు కదా. ఈ వాక్యం ద్వారా దేవుడిని దర్శిస్తున్నాడు. 2 రకాలుగా ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఏంటంటే ఆయన నీ దోషములను క్షమిస్తున్నారు. రెండవది, నీ పాపమును ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. దేవుడు ఎంత ప్రేమించాడు. పాపాన్ని క్షమించేవాడు ఎవరున్నారండి ఈ లోకంలో? ఏ సహాయం అన్నా ఎవరైనా చేస్తారు, కానీ పాపములో నుండి రక్షించే స్నేహితుడు లేడు మనకి. పాపములో ఉన్న మనము పాపంలో పడిపోతాం కొన్ని సమయాలు. ఆ పాపంలో ఉన్న మనల్ని బయటికి తీసుకురావాలంటే పాపాత్ముడిని రక్షించలేడు. పాపములో ఉన్నవాడు బయటపడాలంటే పరిశుద్ధుడైన వాడే పాపిని బయటికి తేగలడు. మరి ఈ లోకంలో ఎవరు పరిశుద్ధులు అనబడిన వారు ఎవరు? ప్రతి ఒక్కరు కూడా పాపములో పుట్టి పాపములో పెరిగిన వారే. గొప్ప వారందరూ అంతే. కానీ పాపము లేని వాడొకడున్నాడు ఈ లోకంలో. ఆయన కన్యమరి గర్భంలో జన్మించారు. ఆయన నజరేయుడైన యేసు. కన్యక గర్భం ధరించింది. వివాహమైన తర్వాత కాదు, వివాహము కాక మునుపు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన బిడ్డని దేవుడు లోకములు ఎన్నిక చేసుకుని, మానవులైన మనము, పాపములో ఉన్న మనము, మనకి సువార్త చెప్పటానికి, మనకి జ్ఞానోదయం కలిగేటట్లు చెప్పటానికి మానవ అవతారములో వచ్చినటువంటి మహానుభావుడు యేసుక్రీస్తు. కన్యక గర్భం ధరించి కుమారుని కన్నది. ఎలా ధరించిందంటే పరిశుద్ధాత్మ వలన ధరించింది. ఆయన 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన సిలువ వేయబడ్డారు. 3.5 సంవత్సరాలు సువార్త చేసిన తర్వాత సిలువ వేయబడ్డారు. సిలువలో రక్తాన్ని కార్చారు. ఆయన గాయములు నుండి రక్తము కార్చబడింది. 40 దెబ్బలు కొట్టారు ఆయన్ని, కొరడాలు ఇచ్చి కొట్టుకుంటూ. ఆయన శరీరము, పరిశుద్ధమైన రక్తము మన కొరకు దారుణ కార్చాడు ఆయన. ఆ రక్తములో నీ పాపములను ఆయన కడిగి వేశాడు. మనందరి పాప భారం ఆయన మోసాడు. ఈ దినము ప్రత్యేకంగా నువ్వు అడుగుతున్నావు కదా, నా పాపం క్షమించు, నన్ను తప్పు చేస్తాను, నన్ను క్షమించు. నీకు తెలుస్తుందా, కొన్ని సమయాల్లో కొన్ని తప్పిదాలు మనం చేసి ఏం కాదులే, ఎవరు చూడలేదని అనుకుంటాం. ఆ పాపమే
ఆ దోషముగా మన మీద వెలుబడి చేస్తుంది. ఏది చేసినా మనం రాణించదు. ఎక్కడ ఎన్ని పనులు చేసినా అది అన్నీ కూడా అక్కడక్కడ ఆగిపోతుంటాయి. ఇందులో కూడా గొప్ప గ్రాండ్ సక్సెస్ అంటే గొప్ప విజయం అనేది మనం చూడలేకపోతున్నాం. ఏం జరుగుతుందని తలబాదుకుంటావు కదా. నేను ఏ పాపం చేసినా ఇలా జరుగుతుందని అనుకుంటున్నావేమో. దేవుడి దినాన్ని నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా ఆయన ఈ రోజు నిన్ను క్షమించారు. యేసు నామములో నీ పాపములు క్షమించబడ్డాయి. ఎంత మంచి వాగ్దానం. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను నీకెన్నడను జ్ఞాపకం చేసుకున్నాను. ఇలా చేసేవని ఎప్పుడు ఇంకా అనుకోడండి. దాన్ని పక్క పెట్టేశాడు. తూర్పుకి పడమర ఎంత దూరమో మన పాపములను మనకి దేవుడు అంత దూరముగా చేసి ఉన్నాడు. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాసాయి గారు గొప్ప ప్రార్థనాపరుడైన నిజమైన దైవ దర్శనం కలిగిన దైవజనుడు. ఆ దైవజనుడు దేవ సంస్తుతి చేయవే మనసన్న పాట రాశాడు. నాకు ఆ పాట అంటే ఎంతో ఇష్టం అనమాట. ఆ పాటలో మన పాపములు దేవుడు మనకి అంత దూరం చేశారు. పడమటికి తూర్పు ఎంతో దూరమో మన పాపములకు మనకి అంత దూరము అంత ఎడమగా చేసేసాడని. నిజముగా ఆ నీతిమంతుడు, ఆ దైవజనుడు ఆ ప్రార్థన ద్వారానే ఆ సేవ అలా దీవెనకరంగా వెళ్ళిపోతూ ఉంది. ప్రియులరా, ఈ దినము పరిశుద్ధాత్ముడు మనకిచ్చిన మాట ఏంటంటే నీ పాపాలు ఇంకా ఆయన జ్ఞాపకం చేసుకోడు. డోర్లన్నీ ఓపెన్ చేస్తాడు. పనులన్నీ మంచిగా జరుగుతాయి. నువ్వు యేసుని గుండె నిండా పెట్టుకుని యేసు నామాన్ని స్మరిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటే గొప్ప ఆశీర్వాదాలను చూస్తావు. దీవెనకరణ సాక్షిగా ఉంటావు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. మరి ఇంతవరకు మనం ప్రార్థన చేసిన రీతిగా దేవుడు బలమైన కార్యాలు మన ప్రార్థన ద్వారా ప్రభు జరిగిస్తూ ఉన్నారు. ఇంతవరకు మరి గర్భఫలాల కొరకు మనం ప్రార్థన చేసాం. దేవుడు 8,600 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చారు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఈ సాక్ష్యాలు, ఈ వాక్యాలు లోకం అంతా వెళ్ళిపోయినాయి మొత్తం. ఎవరికి పిల్లలు లేకపోయినా పిల్లలు కావాలంటే ప్రార్థనా శక్తికి వెళ్ళిపోండి అని అంటున్నారు. చాలామంది విదేశాల నుండి వచ్చేస్తున్నారు హైదరాబాద్కి. ఇంకా అద్భుతం ఏంటంటే ఇతర రాష్ట్రాల నుండి కూడా మన తైలాభిషేక ప్రార్థనలకు వస్తున్నారు. 7 తైలాభిషేక ప్రార్థనలకి కంటిన్యూ వస్తున్నారు. తర్వాత వారు నిండు గర్భిణిగా ఆశీర్వదించబడుతున్నారు. మళ్ళీ బిడ్డలను ఎత్తుకొచ్చి సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. మీ జీవితంలో, మీ కుటుంబాల్లో దేవుని కృప అధికముగా ఉంది. నిజంగా మన ప్రాంతంలో ఈ వాగ్దాన పరిచర్య ప్రారంభం అవటం ఇది దేవుడు ప్రత్యేకమైన ప్లాన్ కలిగి ఉన్నాడని నమ్ముతూ ఉన్నాను. ప్రియులరా, మరి ఇక్కడ తాడేపల్లిగూడెంలోనే చూడండి 22 సంవత్సరాలకి బాబు పుట్టాడని, ముందు చనిపోయిన బాబు మరలా ఆ కుమారుడు కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. పోయిన బిడ్డని దేవుడు తిరిగి ఇచ్చాడు. ఇక్కడే మన తాడేపల్లిగూడెంలోనే ఇక్కడే ఆ సాక్ష్యం చెప్పారు. ఒకసారి ఆ సాక్ష్యాన్ని వింటూ దేవుడు ఎంతగా మన పక్షంగా ఉన్నాడో, ఎంతగా మన ప్రార్థన ఆలకిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఈ సాక్ష్యం విందాం. వారి భార్య సుజాత, వీరు పిప్పర, పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక బాబు పుట్టాడు. బాబుకి 22 సంవత్సరాలు. ఆ బాబుకి కూడా వివాహం జరిగి తనకు మళ్ళీ ఒక కుమారుడు పుట్టాడు. పుట్టిన తర్వాత వారి కుమారుడు రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వారి కుటుంబంలో ఎన్నో సమస్యలు, వారి కుమారుడు అత్తగారి వైపు నుంచి ఇంట్లో అంతా సమస్యగా ఉండి వారు ఎంతగానో నిందిస్తున్నప్పుడు, నీవు గొడ్డిబొద్దానివి, నీకు పిల్లలు ఉండరు, ఉన్న ఒకడు చనిపోయాడని అందరూ నిందిస్తుంటే వారి బావగారు ఇక్కడ తైలాభిషేకం గురించి చెప్పారు. దైవజనులు ప్రార్థన చేసినప్పుడు 23 సంవత్సరాలకి కూడా గర్భఫలం పొందుకున్న వారు ఉన్నారని వారు చెప్పినప్పుడు ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వీరు వచ్చారు. వచ్చిన 2 నెలలకే దేవుడు తనకి గర్భాన్ని ఇచ్చారు. తర్వాత చక్కటి ఆరోగ్యమైన కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత కుమారుడు పుట్టాడు. 22 సంవత్సరాలు ఆ కుమారుడికి వివాహం జరిగింది. తనకు మళ్ళీ బిడ్డ పుట్టాడు. చనిపోవడంతో
వీరు బాధపడుతుండే ఇక్కడ తైలాభిషేకానికి వచ్చినప్పుడు దేవుడు మళ్ళీ వారి పట్ల కార్యం చేసి కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం. ఆమేన్. ఎవరికి ఎన్ని సంవత్సరాలైనా కానీ నీవు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు నిన్ను నన్ను చేసిన వాడు ఆయనే. ఆయన ఏ సమయంలో ఏదైనా చేయగలడు. ఏది మనం కోల్పోయినా తిరిగి మరలా మనం పొందుకోగలం. ఎందుకంటే ఆయన మనకి సజీవుడుగా ఉన్నాడు. ఆమేన్. మరొక సహోదరి తన బిడ్డ డాక్టర్ అవ్వాలని కోరుకుంది. చాలా పేదరాలు, మిషన్ కుట్టుకుని బ్రతుకుతూ ఉన్నటువంటి మనిషి. నా బిడ్డ డాక్టర్ అవ్వాలి, ఎంబీబీఎస్ చేయాలి, ఆ సీట్ రావాలి. ఆ సీట్ రావాలంటే చాలా దగ్గరగా 1,50,00,000 పైన ఎంతో కట్టవలసి ఉంటుందేమో. ఆయన సీట్ సంపాదించడం కష్టం. నా దీనుల జీవితంలో దేవుడు నా బిడ్డకి ఉచితంగానే సీట్ రావాలి అని ప్రార్థన చేసుకుంది. తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది. దేవుని సన్నిధిలో మరి ఇంతవరకు డాక్టర్ సీటు విషయంలో ప్రార్థన చేసిన రీతిగా దేవుడు 18 నుంచి 20 సీట్లు ఫ్రీ సీట్లు మన తైలాభిషేక ప్రార్థనలో దేవుడు ఇచ్చాడు. వారందరూ పెద్ద పెద్ద డాక్టర్లు అయిపోయారు. కొత్తపేటలో సబ్ రిజిస్టర్ ఆఫీసులో పనిచేస్తూ ఉన్నారు ఒక ఆయన, సత్యనారాయణ గారని. ఆయన అన్నాడు ఓ రోజుని, పాస్టర్ గారండి మన ప్రార్థనకు వచ్చి, అయ్యగారండి ప్రార్థన చేసిన ఇలా జరుగుతున్నాయి కదా, నా కొడుకు పెద్ద డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అన్నాడు. సరే దేవుడు ఇస్తాడు అంటే ఆయన ఏకంగా అప్పుడు మనకి ఇంత సేవ లేదు, సేవ తక్కువగా ఉంది అప్పుడు ప్రారంభ దినాల్లో. కొత్తపేట నుంచి అయ్యగారు ఎక్కడున్నాడు మీ అబ్బాయి అన్నాను. నా కుమారుడు చైతన్య కాలేజీలో కాకినాడలో చదువుతున్నాడు, ఇంటర్మీడియట్ అయింది. మరి మీరు ప్రార్థన చేసి ప్రతిష్ఠ చేయండి అంటే ఆ బిడ్డను ప్రతిష్ఠ చేశాం. ఆ పిల్లలందరి ముందు సిగ్గుపడుతున్నాడు. చిన్న నువ్వు సిగ్గుపడకు, దేవుని వెలుగు నీ మీద ఉంది, నువ్వు చాలా గొప్ప డాక్టర్ అయిపోతావని హస్తనిక్షేపణ చేసి దీవిస్తే అద్భుతం ఏంటంటే కేజీహెచ్లో సీట్ ఫ్రీ సీట్ వచ్చింది వైజాగ్లో. ఆ కేజీహెచ్లో సీట్ వచ్చింది. పెద్ద సాక్ష్యం చెప్పాడు. తర్వాత ఎంబీబీఎస్ అయిపోయింది. తర్వాత మళ్ళా పీజీ కూడా చేశాడు. ఇప్పుడు అతను అపోలో హాస్పిటల్లో మొన్న సత్యనారాయణ గారు కలిసి నాతో మాట్లాడుతూ, పాస్టర్ గారు నా కుమారుడు అపోలో హాస్పిటల్లో కార్డియాలజిస్ట్గా చాలా సీనియర్ డాక్టర్గా పనిచేస్తున్నాడు. కేవలం ఇది ప్రార్థనా శక్తి. ఆమేన్, హల్లెలూయా. మన బిడ్డలని దేవుడు తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. మీ పిల్లల విషయంలో భయపడకండి. దేవుడు బంగారు భవిష్యత్తులు దాచిపెట్టాడు. ఈ దీనురాలు చేసిన ప్రార్థనకి ఇక్కడ ఒక సీట్ వచ్చింది. ఎలాగొచ్చిందో ఆమె సాక్ష్యం చెప్తుంది, విందాం. నెడవనూరు గ్రామం నుంచి వచ్చాను, టంగుటూరు మండలము. నా పెద్ద కుమార్తె విషయంలో దేవుడు చేసిన మేలుని బట్టి నేను సాక్ష్యం చెప్పబోతున్నాను. పెద్ద కుమార్తె విషయంలో అమ్మాయిని డాక్టర్ చేయాలని 7వ తరగతి నుంచి ఎంతో పట్టుదలతో నేను పోరాడుచున్నాము. ఆ బిడ్డలు చదివించుకోవడానికి పనులకు వెళ్ళటకు నేను మొదలుపెట్టాను. మిషన్ కుట్టుకుంటూ చేతైన పనులన్నీ నేను చేయుటకుని మొదలుపెట్టాను. ఆ బిడ్డది ఇంటర్ పాస్ అయినప్పుడు ఇంటర్లో మార్కులు ఎక్కువ వచ్చినాయి కానీ ఎంబీబీఎస్ సీట్ రాదన్నారు. మళ్ళా ఈ సంవత్సరము ఆ బిడ్డను మళ్ళా కోచింగ్ ఇప్పించాం విజయవాడలో. ఇప్పించినప్పుడు ఆ బిడ్డ పాస్ అయింది కానీ సీట్ ఇంకా మళ్ళీ కాలేజీలు వదలలేదు. పోయిన నెల ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి కూర్చొని బాగా వేడుస్తూ నేను, ప్రభా ఆనాడు అదిగో సేనాధిపతి మాట సెలవిస్తే చాలు నా కుమార్తె స్పష్టపడిద్ది అన్నట్లు నేను ఆయన నోటి తాయి చూస్తున్నా. అయ్యా నువ్వు ఒక్క మాట చెప్పు, నా బిడ్డకి సీట్ వచ్చిద్ది, నువ్వు ఒక్క మాట చెప్పని ఆ శివరుని నుండి నేను నా బిడ్డకి ఎంఏబీఎస్ సీట్ రావాలి అని నేను పెద్దగా వేడ్చినప్పుడు ఒక్కటే అన్నాడు, వచ్చిద్ది పో అన్నాడు. వచ్చిద్ది పో అన్నప్పుడు నేను ఇంకా వారంలోనే ఇంటికి వెళ్ళాను. ఆ రోజు సాక్ష్యము ఫ్లైట్ గురించి చెప్పారు. వాళ్ళకి 1,60,00,000 కావాలి ఆ ఫ్లైట్ రావటానికి, కానీ అంత డబ్బు లేదు. 7 వారాలు వచ్చినప్పుడు నాకు ఆ డబ్బులు వచ్చినాయి, నేను ఫ్లైటర్ నవ్వానని సాక్ష్యం విన్నాను. నేను ఆ సాక్ష్యమే నేను బలంగా ఇంటికి పట్టుకొని వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత పోయిన వారం నేను సాయంత్రం 5 గంటలకి బిడ్డకి ఎంఏబీఎస్ సీట్ వచ్చిందని ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఎంతో సంతోషం వేసింది. సంతోషం వేసిన 8 గంటలకల్లా మళ్ళీ 1,70,000 కట్టాలని ఫోన్ వచ్చింది. అప్పుడైతే మా దగ్గర ఏమీ లేదు. అమ్మాయికి సీట్ అయితే అనకాపల్లిలో వచ్చింది, కోనసీమ కిమ్స్ హాస్పిటల్లోకి వచ్చింది, కాలేజీలోనే వచ్చింది.
ప్రభా సీట్ అయితే పోయిద్దేమో, మళ్ళీ అంత మేము కట్టలేమని నేను మా చెల్లెలు ఇక ఒకరికొకరు ఏడ్చుకొని ఆ రోజు నాకు అది గుర్తొచ్చింది. 1,60,00,000 ఆ బిడ్డకి ఇచ్చిన దేవుడు నాకెందుకు ఇవని ప్రార్థన చేసుకొని రాత్రి 9 గంటలకు వెళ్ళాం పల్లెలోకి. 12 అయిందాక డబ్బులు ఎంతమందినో అడిగాము ఇద్దరం కలిసి, ఎవరు చేయి జారలేదు. కానీ ఇద్దరు నేను అడిగినామా 50,000 ఇస్తానంది, ఆ బిడ్డ అడిగినామా 50,000 ఇస్తానంది. ఆ సాయంత్రం గురువారం నైట్ వెళ్ళాం, బయలుదేరి అక్కడికి వెళ్ళి శుక్రవారం బిడ్డని జాయిన్ చేశాను. ఈరోజు నా బిడ్డ ఎంబీబీఎస్ కాలేజీలో చదువుకుంటుందంటే అది దేవుని కృపే. ఈ చిన్న సాక్ష్యం దీవించిన గాక. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెబుదాం. 2 ఆడపిల్లలు పుట్టారని మగబిడ్డ కావాలని అడిగారు. మన పని ఏంటంటే ఎవరు వచ్చేవారు అడిగినా మనం అప్లికేషన్ పెడుతున్నాం, దేవుడు మన అప్లికేషన్ ఓకే చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ సాక్ష్యం విందాం. నా పేరు స్వప్న, తిను మా ఆడపడుచు. దీనికి పెళ్ళైన వెంటనే 2 ఆడపిల్లలు పుట్టారు. పెళ్ళైన ఆడపిల్లలు పుట్టినప్పటికీ మగపిల్లలు లేడని చాలా బాధపడుతూ ఉన్నారు. అయితే ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట, ప్రార్థనా శక్తికి వెళ్తేనే ఎవరు కావాలంటే వాళ్ళు పుడుతున్నారని. మగబిడ్డ కోసం దగ్గరగా 14 సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే దేవుడు దయ అన్నట్టు వాళ్ళ ద్వారా మాకు ఆ మాట అందింది. సో మేము నమ్మకంతో వచ్చాం. వచ్చినప్పటికే తిను కన్సీవ్ అయి ఉంది. అయ్యగారికి చెప్పాము, ఇట్లా మాకు మగబిడ్డ కావాలండి అని. అయ్యగారు ఈసారి వస్తే మగబిడ్డను తీసుకొని రా అన్నారు. అయ్యగారు ఇచ్చిన మాట ప్రకారం ఇదిగోండి వీడు పుట్టాడు. ఇదిగోండి ఇప్పుడు 5వ నెల అయితే మేము సాక్ష్యం చెప్దామని వచ్చాం. సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. 17 సంవత్సరాలకి గర్భఫలం వచ్చిన సాక్ష్యం విందాం. పేర్సాల గ్రామం, సంజాల మండలం, నంద్యాల జిల్లా. నా సాక్ష్యం ఏమిటంటే పెళ్ళై 17 ఏళ్ళు అయింది. 12 నెలలు కడపకు వెళ్ళాము. నాక నవంబర్ నెలలో ఇసాకయ్య ఎవరు కావాలనో కోరుకోరంటే నాకు కుమార్తె కావాలని కోరుకున్నాను. ఈ బిడ్డ పుట్టింది. పాపకు ఇది 3వ నెల. సాక్ష్యం దేవుడు దీవించుగాక. దేవునికి మహిమ కలుగును గాక. 20 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. మరొక సాక్ష్యం విందాం. ఈ మధ్య చాలామంది 20 సంవత్సరాలలో ఉన్న వాళ్ళందరూ ఫలిస్తూ ఉన్నారు. ప్రార్థనకి జవాబు కలుగుతూ ఉంది. రమేష్, సుభాష్ని, వీరు చెరుపల్లి నంద్యాల జిల్లా నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు అయినా గర్భఫలం పొందుకోలేదని చాలా హాస్పిటల్స్కి తిరిగారు. ఎన్నో మందులవి కూడా వాడడం జరిగింది. గర్భసంచి మీద నీటి బుడగలు ఉన్నాయని డాక్టర్స్ చెప్పేవారు, కానీ వైద్యం చేయించుకున్నా తను గర్భం పొందుకోలేకపోయింది. అప్పుడు కర్నూలులో తైలాభిషేకం జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చారు వారు. తర్వాత ఇక్కడ నంద్యాలకు కూడా తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు ప్రార్థన చేసి నీకు కుమారుడు పుడతాడని దైవజనులు ప్రార్థన చేసి తనకి ఫలం ఇచ్చి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధముగా తనకి దేవుడు గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 20 సంవత్సరాలకి దేవుడు తనకి దైవజనులు ప్రార్థన చేయగా వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు దేవుడని వారు చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలడు. ఆమేన్. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన సిగ్గుపరిచేవాడు కాదు. ఎందుకంటే ఆయన సమాధి నుండి తిరిగి లేచినవాడు. తిరిగి లేచినటువంటి ఆ సాక్ష్యం ఎంత గొప్పదంటే ఆయన పునరుద్ధానుడు కనుక మన జీవితాల్లో పునరుద్ధాన కార్యాలు ప్రభు జరిగిస్తారు. ఆమేన్. వాగ్దానం ఇచ్చేవో వాగ్దాన భూమిలో చేర్చినావో. అందరూ లేచి నిలబడదాం. ఎక్కడున్న వరకు లేచి నిలబడదాం. పాడి ఆపి ఆ పాడిని శ్మశానానికి వెళ్ళనివ్వలేదైనా నీ మంచము, నీ సుఖము, నీ భోగము, నీ జీవితము శ్మశానానికి వెళ్ళనివాడైనా ఆపగలిగాడు. ఈరోజు ఒక శుభవార్త, నీ బిడ్డను ఆయన కాపాడుతున్నాడు, నీ భర్తను కాపాడుతున్నాడు, నీ భార్యని కాపాడుతున్నాడు, నీ శరీరాన్ని కాపాడుతున్నాడు. ఆయన నీ పాడెను ముట్టుకున్నాడు. ఆయన మరణించిన కుమారుడితో మాట్లాడాడు. కుమారుడా లెగు, జీవము కలిగి లెగు, నేను నీతో మాట్లాడుచున్నాను. వెంటనే బోధకుడా అని లేచాడు. మరణము తప్పించుట యెహోవా వశం.
అందరూ కూడా నమస్కరించండి, కళ్ళు మూసుకురండి. రోగం ఉందని ఏడుస్తున్నావా? షుగర్ వచ్చిందని ఏడుస్తున్నావా? క్యాన్సర్ వచ్చిందని ఏడుస్తున్నావా? గడ్డలుగా ఉన్నాయి, కంతులు ఉన్నాయి, చర్మం మారిపోతుంది, రక్తం మారిపోతుంది, ఏదో వ్యాధి వచ్చింది నాకు, నేనేదో పాపం చేశాను, ఏడుస్తున్నావా? అయినా యేసునామములో క్షమించబడుతున్నావు. యేసునామములో క్షమాపణ ఉంది. పాడి ఆపిని బిడ్డను లేపిన దేవుడు నీకు కాపు చేయుచున్నాడు. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నీరు కట్టుచున్నాను, ఎవడను దాని మీదకి రాకుండానట్లు నేను దానిని కాపాడుతున్నాను. నీ కుటుంబ సభ్యులు ఎవ్వరికి ఏ కీడు కలగదు. అందరు 2 చేతులు పైకెత్తి, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు బాబు, నాతో మాట్లాడావు, నాకు ఇంకా ఆయుష్ ఉందా, ఇంకా మంచి చూస్తానా? చూస్తావు, దేవుని కార్యము చూస్తావు, దేవుని కార్యము గురించి చాటి చెప్పుతావు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి, అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. ఆయన నిన్ను బాగు చేశాడు, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. మీ పాపములన్నీ యేసు ఎదుట ఒప్పుకుందాం. గుండె నిండా బాధ ఉందా? అయ్యో ఈ రోగము నా ఇంట్లో ఉన్నదే ఏడుస్తున్నావా? నా ఒంటిలో ఈ రోగం ఉన్నది, నా కనుదృష్టి తగ్గిపోయింది, నా నరాలు బలహీనపడిపోయిన ఏడుస్తున్నావా? మరలా దేవుడు పునర్శక్తినిస్తున్నాడు, పునరుద్ధాన శక్తినిస్తున్నాడు. ఆయన నిన్ను విడువాడు, ఆయన నిన్ను విడువలేదు, నీ చెయ్యి విడువలేదు. యెహోవాను నేను ఆ ద్రాక్షవనమును కాపు చేయుచున్నాను. కాపాడమని ఎవరినో పంపుతానంటలేదు ఈరోజు, ఆయనే డైరెక్ట్ గా వస్తున్నాడు. ఆయన నేను నిన్ను కాపు చేయుచున్నాను. ఏడవకు, దేవుడు మరల నీ చేతిగా అప్పగిస్తాడు, దేవుడు నీ చేతిగా అప్పగిస్తాడు. మరలా నీ రిమోట్కి వస్తుంది, పరిస్థితి అంతా మారుతూ ఉంది, కథ మారుస్తున్నాడు. అయ్యో అయ్యో అని ఏడుస్తున్నావా? నీ శ్రమ పోగొట్టడానికి, నీ శ్రమ పోగొట్టడానికి ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పాడి ఆపిన వాడిని, పాడి మీద ఉన్నటువంటి మృతదేహాన్ని సజీవంగా నిలబెట్టిన వాడిని నేను నిన్ను కాపాడుతా ఉన్నాను. బ్రతుకున్న నీ బిడ్డని కాపాడుతాను, బ్రతుకున్న నీ కుటుంబాన్ని, నీ సంసారాన్ని, నీ జ్ఞానాన్ని నేను కాపాడి ప్రతి నిమిషము నీరు కట్టుచున్నాను. ప్రార్థన చేయండి. యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. చేతులు 2 చేతులు తలపైన పెట్టి 2 అంతలుగా ఆశీర్వదించు. ఈరోజు నువ్వు ఇచ్చిన దీవెన నా బిడ్డకి ఏం కాదు, నా కుమారుడు ఎక్కడున్నా ఏం కాదు, నా కుమార్తె ఎక్కడున్నా ఏం కాదు, నా భర్త ఎక్కడున్నా ఏం కాదు, నా భార్య ఎక్కడున్నా ఏం కాదు, నా కుటుంబం చుట్టూ, నా బిడ్డల చుట్టూ దేవుని కంచె ఉన్నదని దేవుడు తన సేవకుడి ద్వారా మాట్లాడాడు. నేను నమ్ముతున్నాను. దేవానికి వందనాలని ప్రభువును స్తుతించండి. అందరూ ప్రార్థనలో ఉండండి, అందరూ ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 11 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం క్రాంతి కళ్యాణ వేదిక, మినీ బైపాస్ రోడ్, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. దేవుని నామానికి వందనాలు. మాది భీమవరం దగ్గర గొరగనమూడు అండి.
నేను మొన్న నెలలో 3వ తారీఖున వచ్చి అయ్యగారి చేత ప్రేయర్ చేయించుకున్నాను. గర్భసంచి ఆపరేషన్ పడుతుంది అన్నారు. అయ్యగారు ప్రేయర్ చేసిన తర్వాత నేను 14వ తారీఖున హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీయించుకుంటే నార్మల్ రిపోర్ట్ వచ్చింది. గర్భసంచి అంతా బాగానే ఉందమ్మా, ఆపరేషన్ పడదన్నారు. అయ్యగారు ప్రేయర్ చేసిన వల్ల నాకు స్వస్థత కలిగింది. అయ్యగారికి నా వందనాలు, దేవునికి నా వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. విశాఖయ్య గారికి వందనాలు, దేవుడికి వందనాలు. మాకు పెళ్ళి అయ్యి 8 సంవత్సరాలు అవుతుందండి. 3 పిల్లలు పుట్టిపోయారు. కంట్లోంచి నోట్లోంచి బ్లడ్ వచ్చింది. 9 నెలలు బాబు ఉన్నాడు. 2 నెలల తర్వాత పాప పుట్టింది. బాబు చనిపోయాక నిదట్లో చనిపోయింది. మళ్ళీ 3 నెలలకి బాబు వెంటనే నీళ్ళు వేసుకున్నాను. బాబు పుట్టాడు. ఆ ఫస్ట్ బాబు పుట్టినట్టే ఈ బాబుకి కూడా కంట్లోంచి నోట్లోంచి బ్లడ్ వచ్చి 4 నెలలు పుట్టాక చనిపోయాడు. సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను. మళ్ళీ ముందు పుట్టిన పిల్లలకి ఇలాగే అవుతుందని డాక్టర్లు చెప్పారు. మా ఇంట్లో వాళ్ళు కూడా అలాగే అన్నారు. ఆపరేషన్ చేయించేస్తామన్నారు. మా తోటికోళ్ళు ఇక్కడికి వస్తే పిల్లలు పుడతారు, నిలబడతారు అన్నారు. ఆ నమ్మకంతో మేము వస్తున్నామండి. 2 సంవత్సరాల నుంచి వస్తున్నాం. పాప పుట్టింది. ఇక్కడికి వచ్చాక ఏ హాస్పిటల్కి వెళ్ళినా పిల్లలు పుట్టరు అన్నారు, నిలబడరు అన్నారు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.